దినమున కూడికను ముగించుకుందాం. జాగ్రత్తగా సమయములు బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 5వ అధ్యాయము యోహాను సువార్త 5వ అధ్యాయము 9వ వచనమును జాగ్రత్తగా చదువుకుందాం. వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపునెత్తుకొని నడిచెను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికి ప్రభునాములు, శుభాలు, వందనాలు తెలియచేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ సందర్భమును మనము కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి ప్రయాసపడదాం. ఇక్కడ చదవబడినటువంటి సందర్భము చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భం. ఈ సందర్భంలో జరిగినటువంటి ఒక పరిస్థితిని మనము చాలా జాగ్రత్తగా ఆలోచించటానికి ప్రయాసపడదాం. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి యొక్క జీవితములో ఆయనను దేవునిగా మనము ఆరాధించాలంటే, ఆయనను దేవునిగా మనము గుర్తించాలంటే, తన జీవితంలో తను జరిగించినటువంటి కొన్ని సంఘటనలు మనకు చాలా అవసరమై ఉంటవి. ఎందుకంటే యేసు ప్రభు వారిని దేవునిగా అంగీకరించాలంటే మానవ సమాజము యేసు ప్రభు వారి గురించి తెలుసుకోవాలి. ఆయన గురించి తెలుసుకోవాలని సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు. నమ్మినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడునని బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి సందర్భం అది. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించి ఆలోచిస్తే, ఇక్కడ యేసు ప్రభు వారికి మరొక వ్యక్తికి మధ్య జరుగుతున్నటువంటి ఒక సంభాషణ, ఈ సంభాషణలో ఉన్నటువంటి ఒక విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఎలాగంటే ప్రియ సహోదరి సహోదరులారా, యెరూషలేము అనేటువంటి ఆ యొక్క ప్రాంతంలో గొర్రెల ద్వారము అనేటువంటి ఒక ప్రదేశం ఉంది. అక్కడ బెతస్దా అనేటువంటి ఒక కోనేరు కలదు. ఈ కోనేరు దేనికి ప్రసిద్ధి చెందిందంటే, ఎలాంటి వ్యాధిగ్రస్తులైనా, ఎలాంటి రోగము కలిగిన వాళ్ళైనా, ఎలాంటి బాధ కలిగిన వారైనా, ఎంత వ్యాధిగ్రస్తులైనా ఈ కోనేటి దగ్గరకు వచ్చి ఈ కోనేటిలో నీటిలో మునిగినప్పుడు వాళ్ళ రోగములు పోతాయి. ఎప్పుడంటే దేవదూత పరలోకం నుంచి వచ్చి ఆ నీటిని తాకిన తర్వాత ఎవరైతే మొట్టమొదట ఆ కోనేటిలోనికి దిగుతాడో వాడు ఎలాంటి వ్యాధి గలవాడైనా వాని యొక్క వ్యాధి వానిలో నుంచి వెళ్ళిపోయి వాడు స్వస్థత పడతాడు. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వ్యాధి కలిగిన వాళ్ళను, రోగములు కలిగిన వాళ్ళను తీసుకొని వచ్చి ఈ కోనేటి దగ్గర కూర్చొని పెట్టారు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎలాంటి వ్యాధి కలిగిన వాళ్ళనైనా, ఎలాంటి రోగము కలిగిన వాళ్ళనైనా తీసుకొని వచ్చి ఈ కోనేటి దగ్గర ఉంచారు. ఎందుకయ్యా కోనేటి దగ్గర ఉంచారంటే, ఆ కోనేటిలోనికి దేవదూత వచ్చి నీటిని తాకిన తర్వాత ఎవరైతే ముందుగా దిగుతాడో వాడు బాగుపడతాడు. కాబట్టి చాలా రోజుల నుంచి చాలామంది ఆ కోనేటి దగ్గరకు వచ్చి ఆ దేవదూత నీటిని తాకిన వెంటనే వాళ్ళు వెళ్ళి ముందుగా దిగి స్వస్థపడేవాళ్ళు. ఎందుకంటే భూమి మీద మనుషుల యొక్క జీవితంలో మనిషి పరిస్థితిని బట్టి మనం చూసినప్పుడు, రోగం వచ్చిన వాడు ఆ రోగము బాగుపడాలంటే ఎక్కడికైనా వెళ్తాడు. ఎందుకంటే రోగాన్ని బాగు చేసుకోవటానికే మనుషులు ప్రయాసపడుతూ ఉంటారు. అందుకని మీరు మనము చూసినప్పుడు హాస్పిటల్స్ అనేవి విచ్చలవిడిగా కట్టడం ప్రారంభించారు.
హాస్పిటల్స్ విచ్చలవిడిగా కట్టినప్పటికీ రోగస్తులు ఏమన్నా తక్కువ ఉన్నారా? చూడండి, అక్కడ రోగస్తులేం తక్కువ లేదు. ఒకళ్ళొకళ్ళు బెడ్డులు ఖాళీ లేకుండా పోతున్నాయి. ఎందుకంటే మనిషి ఎక్కడికి వచ్చినా కూడా ఆలోచిస్తాడు, కానీ రోగం వచ్చినప్పుడు బాగుపడాలంటే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఆలోచించడు. ఎందుకు ఆలోచించడంటే ఈ రోగం నా జీవితాన్ని పాడు చేస్తుంది, ఈ రోగం నా యొక్క బ్రతుకును నాశనం చేస్తుంది, ఈ రోగం వల్ల నేను భార్యకు దూరం అవుతాను, పిల్లలకు దూరం అవుతాను, భర్తకు దూరం అవుతాను, ఈ రోగం వల్ల నేను ఎన్నో సంవత్సరాలు జీవించవలసిన నేను మధ్యలోనే నా ఆయుస్సు విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుందన్న ఒక భయంతో రోగము కలిగిన వాడు హాస్పిటల్కి వెళుతూ ఉంటాడు. మనం వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళిన వాడి దగ్గరికి వెళ్ళి ఎందుకయ్యా హాస్పిటల్కి వచ్చావంటే వాడు ఏం చేస్తాడు చెప్పండి? బాగలేదు అంటాడు. బాగలేకపోతే మేము హాస్పిటల్కి ఎందుకు వచ్చావు, ఇంటికాడ ఉండొచ్చు కానీ చెప్పండి. మీరు రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళిన ఇప్పుడు గుంటూరుకి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది అక్కడ. ఇప్పుడు మార్కాపురం వెళ్ళినప్పుడు అక్కడ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఇంకా పిచ్చి పిచ్చిగా హాస్పిటల్ చాలా ఉన్నాయి. ఒక హాస్పిటల్ దగ్గరికి వెళితే ఓపీల దగ్గర ఒక్కొక్క ఓపీ దగ్గర చూసినప్పుడు, అక్కడ చూసినప్పుడు రిసెప్షన్ దగ్గర చూసినప్పుడు 50 ఓపీలు, 70 ఓపీలు, 100 ఓపీలు, 200 ఓపీలు ఉంటాయి. అక్కడ లైన్లో నిలబడి ఉంటారు పేషెంట్లు అందరూ కూడా. వాళ్ళ దగ్గర పోయి ఎందుకురా ఊరక టైం వేస్ట్, ఇంటికి పోయి ప్రశాంతంగా ఉండొచ్చు అని అడగండి. ఎవరైనా పోయి అడగండి, వాళ్ళు ఏమంటారు? అయ్యా ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని ప్రశాంతంగా తిని ప్రశాంతంగా ఉండక ఎందుకు వరకు కూర్చున్నారని అడగండి, ఏమంటారు? వరకు ఎందుకు కూర్చున్నారంటే ఏమంటారమ్మా? ఆమేన్. ఏమంటారు? రోగం వచ్చింది కాబట్టి హాస్పిటల్కి వచ్చారు, మాకేం పని హాస్పిటల్కి రావటానికి అంటారు. మీరు ఎవరైనా పోయి అడగగలరా? ధైర్యం ఉందా? ఎందుకంటే రోగం వచ్చిన వాడు ఎవరికి సంజాయి చెప్పాల్సిన పనిలే, హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. జ్వరం వచ్చినా, తలకాయ నొప్పి వచ్చినా, కాళ్ళు నొప్పులు వచ్చినా, నడుముల నొప్పులు వచ్చినా, క్యాన్సర్ కానీ లేకపోతే ఇంకా చూడండి ఉన్నాయి కదా పెద్ద పెద్ద వ్యాధులు, 24 గంటల అపెండిక్స్ కానీ, ఇలాంటి జబ్బులు, ఏ జబ్బు వచ్చినా కూడా మనం ఏమనుకుంటామంటే ఏమి లేదు ఇంటికాడ ప్రశాంతంగా ఉండాలనుకుంటే ప్రశాంతత అనేది రోగం వచ్చిన వాడికి ఉండదు. ఆ రోగం నుంచి పోగొట్టుకోవటానికే 1కి 2, 2కు 3 ఎన్ని హాస్పిటల్ అయినా తిరుగుతుంటాడు. హాస్పిటల్ అన్నీ తిరిగిన తర్వాత ఎందుకయ్యా ఊరక హాస్పిటల్ తిరుగుతున్నావంటే నా రోగం బాగుపడితే నాకు అంతే చాలు. కాబట్టి ఇక్కడ కూడా బెతస్తా అనేటువంటి ఈ కోనేటి దగ్గరికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ వ్యక్తి చాలామంది రోగగ్రస్తులను తీసుకొచ్చి ఆ కోనేటి దగ్గర కూర్చుండబెడుతున్నారు. కోనేరు ఎలా ఉంటుందో తెలుసా? ఎప్పుడైనా చూసారమ్మా కోనేరుని? మార్కాపురంలో కోనేటి బజార్ అని కోనేరు చూశారు కదా. పైన వెడల్పుగా ఉంటుంది, కిందకు వచ్చాక తక్కువగా ఉంటుంది. అవన్నీ మెట్లు ఉంటాయి. ఆ మెట్ల మీద కూర్చోబెడతారు కోనేరు. ఆ మెట్లలో నుంచి దిగి లోపలికి వెళ్తారు. నీళ్లు పెరిగే కొంది ఆ యొక్క నీళ్లు పైకి వచ్చేటప్పుడు ఆ మెట్లు పెరిగి వస్తుంటాయి. కాబట్టి ఈ కోనేటి దగ్గర ఈ మెట్ల మీద అంతా కూడా జనాలి, మెట్ల నిండా జనాలి. ఎందుకు వచ్చారు వాళ్ళు? రోగాల్లో ఉన్నవాళ్ళు అందరూ మంచోళ్ళు ఊరు లేరాడా? ఎవరంట? అందరూ రోగాలు ఉన్నోళ్ళే. వాళ్ళందరూ కూడా దేనికోసం ఎదురు చూస్తున్నారు? బాగుపడాలని కోసం ఎదురు చూస్తున్నారు. బాగుపడాలంటే ఏం జరగాలి? బాగుపడాలంటే ఏం జరగాలమ్మా? కోనేట్లో మునగాల? దేవదూత నీటిని కదిలించే టైం చూడాలి. ఏ టైంలో దేవదూత నీటిని కదిలిస్తుందో ఆ టైంలో గమనించి ముందుగా దూకాలి. అర్థమవుతుందా? ఏ టైంలో దేవదూత నీటిని కదిలిస్తుందో కదిలించినటువంటి ఆ టైంలో వెంటనే పోయి ఏం చేయాలి? ఎవరైతే ముందు నీళ్ళలో దిగుతాడో వాడు బాగుపడతాడు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా దేవదూత నీటిలోనికి వచ్చే సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది బాగా గమనించండి. అయితే ఆ ప్రదేశంలోనికి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చారు. ఆ వ్యక్తికి ఏముందంటే పక్షవాతం ఉన్నది. ఏమి రోగం ఉందంట? పక్షవాతం ఉన్నది. ఈ వ్యక్తికి పక్షవాతము ఎప్పటి నుంచి ఉందంట? 38 సంవత్సరాల నుంచి ఉందంట. ఎప్పటి నుంచి అంట? 38 సంవత్సరాల నుంచి. ఒకరోజు 2 రోజులు కాదు, 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తికి పక్షవాతం ఉంటే
బాగానండి. 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తికి పక్షవాతం ఉంటే ఇంట్లో వాళ్ళు ఎలాగ భరిస్తారు? భరించడం అంటే ఏం చేయాలి? సేకరి చేయాలి కదమ్మా. పక్షవాతం అంటే తెలుసు, ఒక కాలు ఒక చెయ్యి పని చేయదు, కాలు పని చేయదు, చెయ్యి పని చేయదు. కాలు చెయ్యి పని చేయలేనప్పుడు ఎక్కడ ఉంటాడు ఆ మనిషి? మంచంలో ఉంటాడు. మంచంలో ఉన్నవానికి ఏమేం చేయాలి? నీళ్ళు ఇవ్వాలి, వానికి అన్నం పెట్టాలి, వాడికి ఒకటి వచ్చినా రెండు వచ్చినా వాడిని తీసుకొని పోవాలి, మళ్ళా తీసుకొని రావాలి, వానికి అవసరమైనవన్నీ వానికి చేస్తూ ఉండాలి. ఇలా చెయ్యాలంటే చేసే వాళ్ళకు ఓపిక ఉండాలి. చేసే వాళ్ళకి ఏముండాలి? ఓపిక. అలా ఓపికగా చేయాలంటే మామూలు విషయమా? 2 రోజులు చేస్తారు, 3 రోజులు చేస్తారు, ఒక నెల చేస్తారు, 2 నెలలు చేస్తారు, ఒక సంవత్సరం చేస్తారు, 2 సంవత్సరాలు చేస్తారు. 38 సంవత్సరాలు ఒక మనిషికి చేయగలరా? బాగా ఆలోచించండి. ఒక 4 రోజులు ఇంట్లో ఒక వ్యక్తి బాగలేక మంచంలో రోజు పండుకుంటేనే చిరాకు పడుతుంటుంది మనకు. ఏంది ఎప్పుడు బాగలేదు, ఏది ఎప్పుడు బాగలేదు, ఏంది తలకాయ నొప్పి, ఏంది రోగం అంటుంటాం. కానీ ఇక్కడ ఒక వ్యక్తికి 38 సంవత్సరాల నుంచి ఒక పక్షవాతం అనేది ఉంది. 38 సంవత్సరాల నుంచి పక్షవాతం ఉన్నటువంటి వ్యక్తిని భరించాలంటే ఆ ఇంట్లో వాళ్ళకి ఎంతో ఓపిక కావాలి. భరించాలంటే మామూలు విషయం కాదు. చెప్పాలంటే అందరం చెప్తా, అర్థమవుతుందా? అందరం చెప్పగలం, కానీ చెయ్యటం కావాలి. ఇక్కడ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు భరించాలంటే వాళ్ళకు ఓపిక కావాలి. ఏదైతే ఆ యొక్క వ్యక్తికి నిజంగా చెప్తున్నాను చూడండి, మనిషి జీవితంలో కొస ఊపిరి ఉన్నంత వరకు ఇంట్లోనే ఉంచుకుంటాం. కొస ఊపిరి అంటాను తెలుసుగా, కాలైనా చెయ్యి అయినా లోపల గుండె కొట్టుకున్నంత వరకు ఇంట్లోనే ఉంచుకుంటాం. గుండె కొట్టుకోవటం ఆగిపోయి ఊపిరి గాలి పీల్చుకోవటం ఆగిపోతే ఇంటిలో నుంచి బయట పడేస్తాం. ఇప్పుడు 10 సంవత్సరాలు కొట్టుకున్నాం ఇంట్లో ఉంచుతాం, 20 సంవత్సరాలు ఇంట్లో ఉంచుతాం, 30 సంవత్సరాలను ఇంట్లో ఉంచుతాం. ఎందుకంటే ఊపిరితో ఉన్నాడు కదా, తప్పదుగా. ఊపిరితో లేకపోతే పారేయాలి. ఊపిరితో ఉన్నాను పారేత్తరమ్మా? ఇప్పుడు నేను ఆలోచించను, పారేయలేం, అది మన వల్ల కాదు. కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి అంత విషయం ఏమి కాదు, పక్షవాతం వస్తే ఒక చెయ్యి ఒక కాలు ఒక పక్క పడిపోయి మిగతా పక్క అంతా బాగవుతూ ఉన్నాడు. అంటే తన పనిని కొద్దో గొప్ప చేసుకోగలడు కానీ పూర్తిగా చేసుకోలేడు. ఇక్కడైతే జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఆ వ్యక్తి జీవితంలో కూడా ఆ వ్యక్తి అనుకున్నాడు, ఇదిగో నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఈ పరిస్థితిలో ఉన్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి ఈ విధంగా ఉన్నాను, కాబట్టి ఈరోజు నేను కూడా బాగుపడాలి అని ఎవరికి? పక్షవాతంతో ఉన్న వ్యక్తికి ఉన్నది. ఏమైనా ఉంది? బాగుపడాలని ఉంది. బాగుపడాలని ఉంటే ఏం కావాలి చెప్పండి? అక్కడున్న సిచ్యువేషన్ చెప్పండి. బాగుపడాలంటే ఏం కావాలి? అక్కడున్న సిచ్యువేషన్ చెప్పాలి. బాగుపడాలంటే ఏం కావాలి అక్కడ? ఏందమ్మా? ఇప్పుడు ఆడున్నాడు ఆ మనిషి? కోనేటికి తీసుకొచ్చాడు అప్పుడే. ఇంటికాడ గురించి మాట్లాడుతున్నాం మనం. కోనేటి దగ్గరకి తర్వాత సంగతి, మీరు తీసుకురాని తర్వాత తీసేమో. ఇప్పుడు ఇంటికాడ ఉన్నాడు కదా. ఇప్పుడు బాగుపడాలంటే ఏం కావాలి? కోనేటి దగ్గరికి పోవాలి. కోనేటి దగ్గరకు పోవాలంటే ఎవరో ఒకళ్ళు తీసుకుపోవాలి. ఎవరు తీసుకుపోతారు? ఇప్పుడు ఇంట్లో వాళ్ళు తీసుకుపోతారు. బాగానండి, ఇంట్లో వాళ్ళే తీసుకుపోతారు. ఒకరోజు తీసుకుపోతారు, 2 రోజులు, 3 రోజులు, 1 నెల, 2 నెలలు, 5 నెలలు, 1 సంవత్సరము తీసుకుపోతారు. ఇంకా ఎక్కువ రోజులు తీసుకుపోవాలంటే ఏముండాలి? మాకు పని బాటలు ఉండవా? మాకు ఇంట్లో పనులు ఉండవా? మాకు కూడా ఏం కోరికలు ఉండవా? ఇంక జీవితాంతం నీవుని పట్టుకొని తిరగటమేనా అని అంటాం కదమ్మా. ఆలోచన ఉంది కదా. ఇంకా మాకు అంటే ఈ పక్షవాతంతో ఉన్నటువంటి ఈ వ్యక్తికి ఎలాంటి ఆలోచన ఉందంటే ఎవరైనా నన్ను తీసుకొని పోయి కోనేటి దగ్గరకు ఉంచితే చాలు అనుకుంటున్నాడు. కానీ తీసుకొని పోవాలంటే తీసుకొని పోయే వాళ్ళు కావాలి. అక్కడ అదే రాయబడింది చూడండి, చదువుకుంటూ వస్తే అక్కడ చదువుదాం చూడండి. 3వ వచనం చదవండి అమ్మ.
ఆయా సమయముల యందు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఓచకాల చేతులు గలవారు గుంపులుగా బడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసువాడు పడి ఉండుట చూచి, చూడండి, అక్కడ 38 సంవత్సరముల నుండి వ్యాధి గల ఒకడు ఉండెను. ఎన్ని సంవత్సరాల నుంచి? ఏ వ్యాధి కలిగి ఉన్నాడు? వాని గురించి పక్షవాతం అని మనము మామూలుగా అనుకుంటాం, కానీ ఇక్కడ వాని గురించి మనం మాట్లాడినప్పుడు, వాని గురించి మనం చూసినప్పుడు వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. ఎప్పటి నుంచి పడి ఉన్నాడు అక్కడ? 38 సంవత్సరాల నుంచి. 38 సంవత్సరాల నుంచి ఒక మనిషి వ్యాధి కలిగి ఉన్నాడంటే ఆ వ్యాధి ఆ మనిషిని పాడైనా చేయాలి లేదా బాగైనా చేయాలి. వ్యాధి మనిషిని పాడైనా చేయాలి లేదా బాగైనా చేయాలి. వ్యాధి మనిషిని బాగు ఎలా చేస్తుంది? చేయగలదమ్మా? వ్యాధి అంటేనే బాగలేకపోవటము. వ్యాధి మనిషిని బాగు ఎలా చేస్తుంది? ఇప్పుడైనా ఆలోచించారు, వ్యాధి మనిషిని బాగు ఎలా చేస్తుందా? చూడండి, అక్కడ రాయబడినప్పుడు అప్పటికి ఆ మనుష్యుడు బహుకాలము నుండి, చదువు అన్నమాట, ఆ స్థితిలో, మీరు చదవండి మళ్ళీ ఒకసారి. ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, చూడండి, యేసు వాడు పడి ఉండుట చూచి ఏం చేశాడు? యేసు ప్రభు వాడు ఒక్క వ్యక్తి పడి ఉండటం చూశాడు. ఇప్పుడు ఈ వ్యక్తి అక్కడ పడిపోయినాడంటే ఎప్పటి నుంచి పడిపోయినాడు? అక్కడ అంటే పడిపోవడం అంటే ఏంది? అక్కడే ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. అక్కడ నుంచి బయటికి రావాలని ఆశ ఉన్నదా లేదా? నిజం చెప్పండి, ఆశ ఉన్నదా లేదా? ఉన్నది. ఆమేన్. ఆశ ఉన్నవాడు ఏం చేయాలి? కోనేట్లో దిగాలి. కోనేట్లో దిగాలంటే ఏం కావాలి? దేవదూత వచ్చిన టయానికి, చదవని కింద చదువుకుంటారా అండి? అయ్యా, నీళ్లు కదిలించినప్పుడు నన్ను కోనేటిలో దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అంటే నీళ్లు కదిలిన వెంటనే, నీళ్లు కదిలింపబడిన పిమ్మట నన్ను కోనేటిలో దించుటకు నాకు ఎవడు లేడు. అంటే ఇప్పుడు ఇతనికి ఎవరు కూడా లేడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇతనికి ఎవరును లేరు. ఇప్పుడు నేను వచ్చినంతలో, ఎవరు వచ్చినంతలో? ఆ రోగి వచ్చినంతలో వేరే ఒకరు నాకంటే ముందుగా దిగుతున్నాడు. అంటే ఇప్పుడు దిగటానికి ఈడకి అర్హత ఉందా లేదా? అంటే నేను వచ్చినంతలో అంటున్నాడంటే వీడు ఏదో రకంగా కింది దాకా రాగలుగుతున్నాడు. అంటే వాడు అంతటి వాడు నడవగలుగుతున్నాడు కొద్దో గొప్ప. నేను వచ్చినంతలో, అక్కడ చూడండి, నేను వచ్చినంతలో వేరే ఒకడు నాకంటే ముందుగా కోనేటిలో దిగి బాగుపడుతున్నాడు. మరలా నేను దేవదూత కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. ఇక్కడ బాగా పాయింట్ గుర్తుపెట్టుకుందాము. ఇక్కడ ఆ స్థితిలో పడి ఉన్నటువంటి వాడు దేనికోసం ఎదురు చూస్తున్నాడు? దేవదూత వచ్చి నీటిని కదిలించబడటం కోసం ఎదురు చూస్తున్నాడు. దేవదూత వచ్చి నీటిని కదిలించిన తర్వాత ఇతడేం చేస్తున్నాడు? లోపలికి దిగటానికి ప్రయత్నించటంలో అక్కడ ఏం రాయబడింది? నేను వచ్చినంతలో లోపలికి వస్తున్నాడు. ఈయన వచ్చేలోపు ఏమవుతున్నాడు? ఎవరో ఒకళ్ళు మునుగుతున్నాడు. ఇప్పుడు మునిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏమేమవుతున్నారు? మరలా పైకి పోతున్నాడు. అంటే పైకి ఎక్కడికి వెళ్తున్నాడు? ఆయన ఉన్న స్థలంలోనికి. బాగా గుర్తుందా? అంటే ఇప్పుడు వీడికి ఆ ఉన్న స్థలం అనేది ఏమైంది? వాడు పడి ఉన్న స్థలం అనేది ఏమైంది? వాడికి అలవాటైపోయింది. అంతేనా? అలవాటైపోయింది అక్క, బాగానండి. అలవాటైపోయిందా? ఇప్పుడు ఆ స్థలానికి పోవటం రావటం. వాడున్న స్థలం అనేది ఎలాంటిది? ఆ స్థలం చెప్పండి. వాడున్న స్థలాన్ని ఈరోజు మనం వినాలి.
ఉం? వాడున్న స్థలం ఏంటిదమ్మా? బాగేనండి. వాడు ఉన్న స్థలం అంటే ఇక్కడ ఏం రాయబడింది? అయ్యా, నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా కోనేటిలో దిగుతున్నాడు, కాబట్టి నేను దిగలేకపోతున్నాను. అంటే ఇప్పుడు నువ్వు దిగలేనప్పుడు వచ్చినాడు అక్కడే కూర్చోవాలి. మళ్ళా పైకి ఎందుకు పోతున్నావు? మరలా పైకి ఎందుకు పోతున్నాడు? ఎందుకంటే మళ్ళా పైకి పోతున్నాడు, అంతేనా? ఇక్కడ బాగా గమనించి ఆలోచిస్తే మొట్టమొదటిది వాడు ఆ స్థలానికి అలవాటు పడ్డాడు. ఏ స్థలానికి? వాడిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. చూడు, ఎవరో ఒకరు కూర్చోబెట్టారు. ఊరు కూర్చోబెట్టుకుని ఎట్టుంటారు మీరు అర్థం కావట్లేదు. ఇక్కడ ఏమన్నాడు? నేను వచ్చినంతలో వేరొకడు దిగుతున్నాడు, నన్ను దించుటికి ఎవరు లేడు అన్నాడు. దించడానికి ఎవరు లేరు అన్నప్పుడు ఎన్ని రోజుల నుంచి ఉన్నాడు ఆడాడ? 38 సంవత్సరాల నుంచి. బాగా గుర్తుపెట్టుకో. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మా? 38 సంవత్సరాల నుంచి. 38 సంవత్సరాల నుంచి అంటే రోజులు ఇప్పుడు సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు సంవత్సరానికి. 365 రోజులు కదా. ఇప్పుడు 365 రోజుల్లో ఎన్ని నెలలు ఉంటాయి? 12 నెలలు ఉంటాయి. నెలకి ఎన్ని? 4 వారాలు ఉంటాయి. వారానికి 7 రోజులు. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఇప్పుడు రోజు మనిషి బతకాలంటే ఏం కావాలమ్మా? బాగానండి. రోజు మనిషి బ్రతకాలంటే ఏం కావాలి? తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు కావాలి. ఉండటానికంటే వాడికి ఆ కోనేరు ఉందిలే, వదిలేద్దాం. తినటానికి తిండి, కట్టుకోవడానికి. ఇప్పుడు వీడికి తిండి ఎవరు పెడుతున్నారు రోజు? ఎవరు పెడుతున్నారు రోజు? వాళ్ళ మనుషులు పెడుతున్నారమ్మా. బాగా ఆలోచించి. ఇప్పుడు ఇది తిండి ఎవరు పెడుతున్నారు? అడుక్కొని తింటున్నారా? వాళ్ళ మనుషులు పెడుతున్నారా? మనోడు అడుక్కునే బుద్ధి కూడా లేదు. ఎందుకు? వెళ్ళలేడనా? అడుక్కునే బుద్ధి కూడా లేదు. ఎందుకని? అడుక్కుంటే తప్పనా? మీరు ఆ సందర్భాన్ని ఆలోచించండి. మనవాడికి అడుక్కుండేది కూడా లేదు. ఎందుకని? ఎందుకు లేదు చెప్పండి అమ్మా. మీరు ఇక్కడ ఏనే ఉన్నాడు ఒక 10-20 నిమిషాలు. ఆ సందర్భం నుండి కోనేటి దగ్గర కూర్చున్నాడు. ఒక మెట్టు మీద, ఏదో ఒక మెట్టు, అది 10వ మెట్టు కానీ 20వ మెట్టు కానీ 30వ మెట్టు, ఏదో ఒక మెట్టు మీద కూర్చున్నాడు. ఆ కూర్చున్నాడు ఆడ ఒకరోజు అయితే కూర్చోడానికి 1 గంట అయితే కూర్చుంటాడు. మిగతా టైం ఏం చేయాలి? కూర్చున్నాక పడుకోవాలిగా. ఒకరోజు 38 సంవత్సరాలు కూర్చొని ఉంటారా? పండుకోవాలిగా. పండుకోవాలంటే ఏముండాలి? పక్క పరుచుకోవాలి. అంతేకాదు ఇప్పుడు మీరు ఇంటికి పోయినాక ఏం చేస్తారు? మంచం వేసుకుంటారు, తర్వాత దాని మీద పరిపేస్తారు, దాని మీద మళ్ళీ ఇంకొక దుప్పటేస్తారు, దాని మీద ఇంకొక పరిపేస్తారు, దానిపైన ఒక తలదిండి వేస్తారు, దానిపైన ఇంకొకటి వేస్తారు. అన్నీ వేసినా కూడా నీకు నిద్ర రాదు. ఏమంటారు తెలుసా? రాత్రి నిద్రే బాలా. మరి ఏం చేసిన నిద్రపోకున్నట్టే. ఓకే, ఏదో ఒకటి. కాబట్టి వాడికి పక్క ఉంటుంది కదా, పక్క పరుచుకొని ఉంటాడు కదా. ఇప్పుడంటే చేపలు ఉన్నాయి. ఇప్పుడు చేపలు ఉన్నాయి, తెర చేపలు ఉండేవి. అలా ఈత మేళ లేని చేపలు ఉండేవి. ఇంకా అంతకుముందు చూసుకుంటే ఇది ఒక పాత గోన పట్టలో లేకపోతే పాత గుడ్డలో ఉండేవి. ఆ గుడ్డ బరుచుకునేవాడు, శుభ్రంగా ఉండేవాడు. ఇప్పుడు మీకు అర్థం కావటానికి చెప్తాను. మీరు మీ ఇంట్లో వస్త్రాలు ఉన్నాయి కదమ్మా, బొంతలు, దుప్పట్లు ఉంటాయి కదా. మీ ఇంట్లో ఉన్నాయా లేవా? ప్రతి ఒక్కళ్ళు ఎలా ఉన్నాయిగా. కనీసం నెలకు ఒక్కసారి ఉతుకుతురా? ఎందుకని ఉతికేది నెలకు ఒకసారి? వాసన వస్తాయి. మామూలులో మనం అంత శుభ్రం పెట్టుకుంటేనే వాసన వస్తాయి. చిన్నపిల్లలు ఎక్కినే ఎగ్గాకన్నా తీసే ఉదయానికల్లా తీసే శుభ్రం పెట్టేస్తాం, మళ్ళీ ఉదయం నైట్ పడతాం. ఇంత శుభ్రం ఉంచుకుంటే నెలకు ఒక్కసారి వాసన వస్తాయి. మరి మనోడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? రోగం కలిగినోడు. వాసన రాదా? ఇప్పుడు వాసన వస్తుంటాయి. వాసన వస్తున్నప్పుడు ఆ పక్కన ఉతకటానికి ఎవరు ఉన్నారు? అతనికి వాళ్ళు ఉన్నారా? లేకపోతే వాడే ఉతుక్కుంటున్నాడా? ఇక్కడ బాగానండి. వాడే ఉతుక్కుంటున్నాడా? వాళ్ళు ఉన్నారా? ఓకే, పక్క ఉతకటానికి ఒకరు కావాలి. వేసుకున్న వస్త్రాలు కూడా 38 సంవత్సరాలు ఒకే వస్త్రం వేసుకుంటారా? కొత్తవి కావాలి కదా. ఎవరు ఇస్తారు వాడికి? పోయి అడుక్కోడు మనోడు. మీకు తెలుసా తెలియదా? అడుక్కునే బుద్ధి లేదు. ఎందుకని? ఆహారం దొరుకుతుంది, ఇంకా అడుక్కునే పరిస్థితి లేదు. ఎందుకు లేదు? అది మీరు ఇప్పుడు ఆలోచించాలి. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి లోకానికి. దీన్ని మనం బాగా చూస్తే అప్పుడు అర్థమవుద్ది ఎందుకు అడుక్కునే బుద్ధి లేదు వీడికి. అడుక్కునే బుద్ధి ఎందుకు లేదంటే, ఎవరైనా వచ్చి ఏందయ్యా పోయి ఆడన్న పోయి ఏదన్నా అడుక్కోరాదంటే వాడు చెప్పే మాట ఏం తెలుసా? ఒకవేళ నేను అడుక్కొని పోతే దేవదూత వచ్చి నీటిని కదిలిస్తే నేను మునిగి బాగుపడతాను, కాబట్టి అడుక్కోవటానికి నాకు కుదర టైం లేదన్నాడు.
ఇప్పుడు ఇంట్లో వాళ్ళు వచ్చి ఏందిరా పొద్దుగూకులు మేమేం పెట్టామంటే, నేను వచ్చి నేను వరకున్నాడా, వచ్చి వరకుండా దేవదూత నీట కోసం వస్తుంటానికి ఎదురు చూస్తున్నాను. ఒకరోజు 2 రోజుల రోజు ఎదురు చూస్తున్నాను. వచ్చినంతలో నేను దిగేలోపు మీరుంటే నన్ను దేశ పేలుగా మీరేం మీ పనులలో తిరుగుతున్నారు, నన్నూరు పడుచుకుంటాను. వాళ్ళ మీద గొడవ మళ్ళీ వీడికి. అర్థమవుతుందా? వాళ్ళ మీద మళ్ళీ గొడవ. ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం చేయాలన్నా కూడా ఏమంటానికి లేదు అన్ని ఏమన్నా కూడా ఏం చేస్తాడు మీకు తెలుసో తెలియదు. అన్నీ బాగా ఉన్నవాడి కంటే ఏదో ఒకటి తక్కువైనడు కోపం. నీళ్ళు ఒకసారి 2 సార్లు అడుగుతారు, 3వసారి అయిపోతే చిరాకు పడతారు. బయచిర్లు ఉరి మరి మిమ్మల్ని అడుగట్టు వాళ్ళని ముడుకుంటాడు. ఒక కోపం వాళ్ళకు. ఎందుకంటే చూడండి, వాడికి ఆ పరిస్థితి ఏమైంది, అలవాటైంది. 1 రోజు 2 రోజులతో ఓకే, తర్వాత ఏమైంది, అలవాటైంది. ఇటు పక్కన వాళ్ళు అటు పక్కన వాళ్ళు పోతుంటారుగా చూసేవాళ్ళు. రే 38 సంవత్సరాల నుంచి ఉన్నావు, మా ఊరు నిన్నగాక మొన్న వచ్చి బాగుపడిపోతుండు, మా ఊరు చూడు 2 నెలలు అయింది బాగుపడిపోతుండు, మొన్న వారం వచ్చి బాగుపడిపోతుండు, వాడు నీకంటే పైన కూర్చున్నాడు, చొపక్కన పోయి మునిగి వచ్చాడు, నువ్వేంద్ర 2 రోజుల నుంచి ఉన్నావు, నువ్వు బాగుపడవంటే వీడేమన్నాడంటే ఏమంటాడు తెలుసా? ఏమంటుండు వీడు? ఇప్పుడు ఆలోచించండి, ఏమంటున్నాడు అని యేసు ప్రభుతో చెప్పాడు. మరి వాళ్ళందరితో ఏం చెప్తారు? ఏం చెప్తున్నారు తెలుసా? మా ఇంట్లో వాళ్ళు ప్రతిరోజు నాకు బోబెడుతున్నారు, మా ఇంట్లో వాళ్ళు కట్టుకోవడానికి వస్త్రాలు ఇస్తున్నారు, ఖర్చులకు డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళకి లేని బాధ మీకెందుకురా? మా ఇంట్లో వాళ్ళు ఎంతవరకు నన్ను ఒక మాట అనలా, బంగారు బొమ్మలాగా చూసుకుంటారు నన్ను తెలుసా? సాయంకాలం రాగానే నేను ఎక్కడ గందికిరీతిలా తిరిగి వచ్చినా అన్నం తిన్నవాడిని అడుగుతారు, శుభ్రంగా నీళ్లు తోడతారు, శుభ్రంగా ఉతికిన బట్టలు వేస్తారు, పొద్దున్నే పోయేటప్పుడు నాకు టిఫిన్ బాక్స్ రెడీ చేసి పెట్టి వాళ్ళ పట్టుకోవాలి పోతారు. వాళ్ళకే లేదు, మీకెందుకు తలకాయ నొప్పి? ఎందులో ఇప్పుడు వీడికి జరుగుతుంది, వీడికి ఎట్ట జరుగుతుంది, అన్నీ జరుగుతుంది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమైనా కోపకిచ్చుకోరు అనుకో, ఏంటారు ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఏంటి మీద, ఇన్ని రోజుల నుంచి ఏంద్ర స్వామి ఎంతమంది బాగుపడిపోతున్నావు, బాగుపడిపోవచ్చు కదంటే వాడు ఏమంటాడు? ఒక్కటే వాడు అనేది, నేను వెళ్ళి బాగుపడదాం అనుకుంటాను, నేనేం మొర కూర్చున్నాడా, నాకేం పని పట్ల కూర్చొని అనుకున్నావా? మీకంటే నాకు కూడా పని చేయాలని ఆశ ఉంది, మీకంటే నేను బాగా సంపాదించాలని కోరిక ఉంది, మీకంటే నేను గొప్పగా ఉండాలని ఉన్నది, నాకేం ఉండాలని. అసలు ఈ కంపులో 2 రోజులు కూర్చొని మీకు తెలుస్తుంది. కానీ నేనేం చేద్దాం, ఆ టైం అట్టాడిది, నా దరిద్రత దేవుడు ఎట్లా రాసి పెట్టాడు, నన్నేం చేయమంటావు నా దరిద్రం ఎట్టుంటే? ఇప్పుడు దాని దరిద్రం అందామా ఏమందాం చెప్పండి? ఇప్పుడు దాని దరిద్రం అందాం ఏమందామా? ఇప్పుడు దరిద్రం అందాం దాన్ని. మరి ఏంది వాడికి ఏమైందంటే బాగా గమనించి ఆలోచించండి. వీడికి వాడు మొట్టమొదటగా ఏ మెట్టు మీద అయితే వాళ్ళు కూర్చోబెట్టారో ఆ మెట్టు మీద వాడు అలవాటు పడ్డాడు మొట్టమొదట. రెండోది ఏమైందంటే ఆ మెట్టు మీద ఉన్నటువంటి ఇరుగు పొరుగు వాళ్ళతో స్నేహం ఏర్పరచుకున్నాడు. మూడోది ఏంటంటే ఆ మెట్టు మీద ఉన్నటువంటి ఆ పరిస్థితి ఎలా ఉంది బాగానండి, ఆ మెట్టు మీద ఉన్నటువంటి వాడు ఇంకోటి ఏం చేస్తున్నాడంటే వచ్చే పోయే వాళ్ళను బెదిరించి బతకటం నేర్చుకున్నాడు. ఏంది బెదిరించి బతకటం? వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి ఏంది ఇలా అంటున్నావు అంటే ఏమంటున్నాడు, ఏమంటారు చెప్పండి? అదే బెదిరించడం అంటే ఏంది? వాడి పరిస్థితి చెప్తున్నాను. 38 సంవత్సరాల వరకునే భరించారా? మీకు అర్థం కాలేదు. ఈయన గురించి చదువుతుంటే మైండ్ బ్లాక్ అయిపోద్ది. 38 సంవత్సరాల వరకునే పోషిస్తున్నారా? ఒక మనిషిని పోషించాలంటే ఎంత ఖర్చు అవుతుంది తెలుసు కదమ్మా? రోజుకు లేదు ఒక 20 రూపాయలు ఖర్చు అవుతుంది కదా. ఈ రోజులు మట్టి చూస్తే 20 అవుద్దమ్మా, మినిమం 50, 150. ఎందుకు అంత ఖర్చు కాదులే. మనోడికి ఏం తీరకలేదుగా, ఊర కూర్చున్నాడు ఆకలి ఎక్కువ వేదిగా, పని చేసాడు కదా ఆకలి ఎక్కువ వేసేది. ఊర కూర్చున్నాడు కూడా ఆకలి ఎక్కువ వద్దా? ఆకలి వద్దా? రోజుకు ఒక 50 రూపాయలు ఖర్చు చేసుకుందాం. 50 రూపాయలు ఖర్చు చేసుకుంటే నెల వచ్చేలోపు 1500, సంవత్సరం వచ్చేలోపు లేదు పెరుగుతుంది. 38 సంవత్సరాలు వచ్చి వీడి మీద ఎంత ఎక్స్పెక్ట్ చేసి ఉంటుంది. వీడికి మళ్ళీ షాంపులు, వీడికి సబ్బులు, ఎవరు మామూలుగా ఉంటుందా? వీడికి మళ్ళీ హెయిర్ కటింగు, మళ్ళీ వీడికి షేవింగులు, తర్వాత వీడికి బట్టలు, వీడికి మళ్ళీ చెప్పులు అంటే ఉండవులే, ఎందుకంటే వేసుకోవడం అనుకో, ఒకవేళ వేసుకున్నా కూడా ఉంటాయి అనుకో. మళ్ళీ వీడి పిస్టేజ్ ఎలా ఉంటుంది, ఈ టైంపాస్ కోసం అప్పుడప్పుడు అయ్యి ఎంత ఖర్చు వీడికి. ఇంత భరించడం కంటే చచ్చిపోతే బాగుండు కదా అనుకుంటారు, కానీ చుట్టూరు చంపలేరుగా.
చూతూ చంపగలరా? కానీ వీళ్ళందరికీ ఒక ఆశ ఏంది? వీడు బాగుపడతాడేమో. ప్రతి వాడి ఆశ ఏంది? ఇంట్లో వాళ్ళు బాగుపడతాడేమో. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం బాగుపడతాడే, ఆ సంవత్సరం కాకపోతే పై సంవత్సరం. ఇట్లా ఎదురు చూసి 38 సంవత్సరాలు అయిపోయింది. ఈ 38 సంవత్సరాలు వీడు ఏమి నేర్చుకున్నాడంటే, మా వాళ్ళు నన్ను ఏమి అనర్లే అని నేర్చుకున్నాడమ్మా. వాడు నేర్చుకుంది అదే. ఏంటంట, మా వాళ్ళు నన్ను ఏమనరు. ఎందుకు తెలుసా? మా వాళ్ళ వీక్నెస్ నాకు తెలుసు, మా వాళ్ళ బలహీనత నాకు తెలుసు. అప్పుడప్పుడు అంటారు కదా మన ఇంటికాడ అనంటే, ఏంది నువ్వు ఇలా చేస్తున్నావు అంటే ఆడేమంటాడు, డబ్బులన్నీ సంపాదించు వాళ్ళకిస్తా, నన్నేం చేసినావని. లేకపోతే వీళ్ళ మీద ఏదో ఒకటి పెట్టేసి వాళ్ళని చివరికి పాడు లేకుండా చేస్తారు. ఇంకా లేకపోతే ఏమన్నా మీరు అనుకో, ఎందుకయ్యా ఓరక పాడైపోయి అట్టాడు తిరుగుతున్నారు, బాగుండొచ్చు కదంటే, నువ్వెందుకు ఓరక ప్రార్థన పోతుంటావు అని అంటారు. ఈ మన బలహీనత అడిగి తెలిసిపోయి వాడు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటాం, మనం ఏం చేయలేంగా. వీడు 38 సంవత్సరాల తల అలా ఉన్నప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఇక్కడ బాగా అర్థం చేసుకుంది ఏంటంటే, వాడు అసలు ఆ మెట్టు దిగితే బాగుండి అనిపించింది నాకు. ఏంటిది? వాడు కూర్చున్న మెట్టు ఉన్న చూడు, మెట్లు అన్న కోనేట్లో మెట్లు ఉంటాయి కదా, వాడు ఒక మెట్టు మీద కూర్చున్నాడు కదా, దాని మీద ఏం చేశాడు వాడు? శుభ్రంగా దుప్పటి పరుచుకున్నాడు, తర్వాత పైన ఇంకొక బొంత పరుచుకున్నాడు, తర్వాత తలదిండి వేసుకున్నాడు, ఇటుపక్క కాళ్ళ కింద కావాల్సినవి పెట్టుకున్నాడు, పైన ఏం చేసుకున్నాడు? పందిరేసుకున్నాడు. ఎండ కదా మళ్ళీ, పందిరేసుకున్నాడు, ప్రశాంతం కూర్చుని ఆడిని ఇల్లు కట్టుకున్నాడు. వాడు బయటికి రమ్మంటే వస్తాడా? ఇప్పుడు బయటికి రావాలంటే ఏం కావాలి? బయటికి రావాలంటే ఏం కావాలి? ఇల్లు బీకేయాలి, అంతేనా? లేకపోతే పండుకున్నటువంటి పరుపు లేకుండా చేయాలి. 2 రోజులు ఆ రాళ్ళ మీద పండుకొని నడుములు నొప్పులేసి, అమ్మో ఇది నాకు బాగుండదు అనిపిస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ బయటకు రావాలంటే ఏం చేయటానికి లేదు. ఎందుకంటే అన్నీ సమృద్ధిగా వాడికి ఇస్తున్నప్పుడు వాడు బయటకు వస్తాడా? టయానికి అన్నం పెడుతుంటివి, టయానికి ఏం చేస్తున్నామ్మా? అన్నం పెడుతుంటివి. కోరిన తిండి, కోరిన గుడ్డ, కోరినటువంటి సుఖము, వాడు బయటకు ఎట్టవుతాడు? మీరు ఎప్పుడైనా రమ్మంటే చూడండి, ఇప్పుడు మీ ఇంట్లో టీవీ కార్డు వేయించి, ఫ్యాన్ బిగించి, కూలర్ పెట్టించి, అన్నీ చేయించి, ఇవన్నీ చేయించిన తర్వాత పనికి బాగుంటుందంటే రోజు నడుముల నొప్పులు అంటావు. ఇన్ని ఫెసిలిటీస్ ఉంటూ పనికి పోతారా? ఫెసిలిటీస్ లేకపోతే పనికి పోతావు. ఇంట్లో ఉంటాం కంటే బయటికి పోయి వాళ్ళ తేలతో వ్యవహారం పెట్టుకున్నా బాగుంటుంది. ఏడేముంది అనిపిస్తుంది. కార్డుకి టైం టు టైం కార్డు వేపిస్తుంటివి, పైన ఫ్యాన్ గెలుతుంటివి, కింద కూలర్ పెట్టుంటివి, అప్పుడప్పుడు మాట్లాడుకోవడానికి ఫోన్ రీఛార్జ్ చేపిస్తుంటివి. ఇంకా అడిగి పోతాడు పనికి. ఆకలి అయినప్పుడు చికెన్ తెస్తుంటివి, మటన్ తెస్తుంటివి, రైస్ ప్యాకెట్ ఉండే, అన్నీ ఉండే. ఆకలి అయితే వండుకొని తింటారు, అవసరమైనప్పుడు కొనుక్కుంటారు, బయటకు పోతారా? కడుపు కాలితే కదా నేను బయటకు పోయేది. కడుపు కాల్చేతాడు, చేయట్లేదు వీళ్ళు. వాడికున్న వంకేంది? వాడికున్న వంకేంది? అదే ఏంది? నాకు వ్యాధి అనే వంక పెట్టుకున్నాడు. ఆ వంకతో వాడు అందరినీ ఏలుకొని చేస్తున్నాడు. ఇప్పుడు ఒక వంక ఇదేమంటారు తెలుసా? నేను కూడా అప్పుడప్పుడు చాలామంది అంటారు, నేను కూడా బాగుండాలనిపిస్తుంది, కానీ అప్పుడప్పుడు ఒక పిచ్చి వస్తుంది. ఎందుకు వస్తుంది ఆ పిచ్చి? దేనికి వద్దమ్మా? రావచ్చా పిచ్చి? రావచ్చా? మీరు అనొచ్చు, ఏం చేద్దామని రావచ్చు అంటే, నిజంగా చెప్తాను. ఇక్కడ బైబిల్ గ్రంథంలో అక్కడ యేసు ప్రభువారు ఏమన్నాడంటే, ఆ మాట మీకు చదివిస్తాను, చాలా జాగ్రత్త చూడండి. యేసు ప్రభువారు ఏమన్నాడంటే, 10వ వచనం చదువు ఒకసారి, 9వ వచనం అనుకుంటా, ఇందాక మీరు ముందు వచనం. యేసు, నీవు లేచి ముందు నీ పరుపుని ఎత్తుకొంపారా. నీ పరుపు ఉన్నంతకాలం నువ్వు బయటకు పోవు. ముందు నీకేం కూడదు? ఏదో పరుపు వేసుకున్నావు, నువ్వు ఎందుకు బయటకు వస్తావు? ముందు ఈ పరుపు లేకుండా ఉంటే నువ్వు బాగుపడతావు. నీ పరుపు తీసేత్తి ఇంకొకడు వస్తాడు ఆడికి అంటే నువ్వేం చేసావు? పోత బయటకు పోతుంటావు. కోనేట్లోకి దేవత వచ్చి నీటిని కదిలిచ్చింది. పక్కన వాళ్ళు అందరికీ చెప్పిపోతున్నాడు, ఏమని? నా పరుపు జాగ్రత్త. నువ్వు బాగుపడేవాడికి పరుపు తెంపని. బాగుపడేవాడు పరుపుని చూసుకుంటాడా? ఏమంటాడు తెలుసా? నేను మళ్ళీ వస్తాను, పరుపు చూస్తాను, ఇప్పుడు ఆడికి పోతాను అంటే కింది దాకపోయి వస్తాను అంటాడు. ఆడదాకపోయేది మళ్ళీ పైకి వచ్చేది. నువ్వు బాగుపడాలన్నప్పుడు అసలు పరుపు గిరుపు కాదు, నీకు ఉండాల్సింది 24 గంటలు ఏముండాలి? దేవదూత వచ్చిన వెంటనే నేను దిగాలన్న కోరిక ఉండాలి.
ఈరోజు చాలామంది అనుకుంటున్నారు మేము బాగుపడాలని ఉంది. బాగుపడాలని ఉంటే ఉన్న స్థలాన్ని విడిచిపెట్టి బయటికి వస్తావు. బాగుపడాలని ఉంటే ఉన్న ఆలోచనలు విడిచిపెట్టి బయటకు వస్తావు. బాగుపడాలని ఉంటే ఉన్న కోరికలను చంపుకొని బయటకు వస్తావు. బాగుపడాలని ఉంటే నీవు నీ భార్యను, నీ భర్తను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని, నీకున్నటువంటి సమస్తాన్ని ఆలోచించి ఈ దరిద్రపు ఆలోచనలు నాకెందుకని అన్నీ పక్కన పెట్టేసి బయటకు వస్తావు. కానీ ఇప్పుడు నీవు బాగుపడాలని లేదు, అలవాటు పడిపోయావు. ఎవరైనా ఏమనంటే ఏంటంట అదొక పిచ్చి అంట. ఏం పిచ్చి? సీరియల్ పిచ్చి. ఆ పిచ్చి ఉండొచ్చా? ఏం పిచ్చి ఉండొచ్చమ్మా? నువ్వు సీరియల్ చూస్తుంటే రేపు పొద్దున్న లేసామని ప్రార్థన చేయమంటే వాడు ఏం చేస్తాడు? పాపం చేతనా? వాడు కూడా ప్రార్థన చేస్తాడు. ఏం ప్రార్థన చేస్తాడు? నువ్వు చేసింది పక్కన ప్రార్థన చేయడుగా. ప్రతి ఒక్కడికి ఒక పిచ్చి. ఆ పిచ్చిలో నుంచి బయటికి రమ్మంటారు రాడు. అప్పుడప్పుడు ఏమంటారు తెలుసా? ఎలాగైతే అర్థం కావడానికి చెప్తున్నాను. పేతురు ఎలాగైతే వల దాచి పెట్టుకొని వచ్చారు, వీళ్ళు కూడా ఏం చేస్తారంటే చాలామంది అవి దాచిపెట్టుకొని వచ్చి ఉంటారు బయటికి. ఏమంటారు తెలుసు కొంతమంది? అప్పుడప్పుడు చెప్తారు. ఏమంటారు తెలుసా? అప్పుడప్పుడు మా ప్రాంతంలో కొంతమంది అంటుంటారు, ఏందయ్యా ఇదిగో నీకున్న అలవాటును మానుకోకూడదంటే 3 నెలలు అంటే ఏందంట? 3 నెలలు అంటే తర్వాత మళ్ళా నేను వస్తా అంటే ముందే సిగ్నల్ చూస్తున్నాను. నేను ముందే చెప్పిన 3 నెలలేనని. అంటే 3 నెలలకు లేకపోతే కొమ్మలు మునిగిపోయా. అప్పుడప్పుడు చాలామందిని అడుగుతున్నాను అనుకో, ఏంటంటే నేను ముందే మా ఇంట్లో వాళ్ళందరూ చెప్పిన 3 నెలలేనని. అంటే 3 నెలల తర్వాత మళ్ళా స్టార్ట్ చేస్తాను. అది వ్యభిచారమైనా, అది దొంగతనమైనా, అది మద్యపానమైనా, అది జోతమైనా, ఏదైనా నేను 3 నెలలని ముందే చెప్పా కదా. ఇప్పుడు 3 నెలలని చెప్పినావు, 3 నెలల తర్వాత మళ్ళీ ఈ పక్షవాత రోగిలకి ఏమైనా తేడా ఉందా? వీళ్ళు కూడా అలాగే చెప్పారు, పరుపు జాగ్రత్త మళ్ళీ వస్తాను. వీళ్ళు కూడా అంటాడు, ఏంద్రీ ఈ మధ్య రావట్లేదంటే మా ఇంట్లో వాళ్ళకి మాట ఇచ్చారు, ఒక 3 నెలల తర్వాత వస్తాను మళ్ళీ అంటాడు. నీవు నేనైనా రోజులు మర్చిపోతాము, డేట్లు మర్చిపోతాం, కానీ వాడు మర్చిపోడు. క్యాలెండర్ టిక్కు మరీ వేసుకొని ఉంటాడు. అంటాడు అప్పుడప్పుడు, ఇదిగో నేను పోయిన అమావాస్య రోజు ఏదో ఒక పెద్ద ఫంక్షన్ ఉంటుంది, ఆ ఫంక్షన్ రోజు మానుకున్నా, ఇప్పటికి 6 నెలలు. అబ్బా అంత గ్యారంటీ గుర్తుపెట్టుకున్నావా? కరెక్ట్గా చెప్తాడు, రోజుతో సహా సమయంతో సహా 6 నెలలు. ఇప్పుడు అంటాడు 6 నెలల తర్వాత నా వల్ల కాల. అంటే నువ్వు అంత గుర్తెందుకు పెట్టుకున్నావు? అంత గుర్తెందుకు పెట్టుకున్నావు? అప్పుడు చాలా మంది చెప్తుంటారు, మీకు తెలుసా నేను ఇప్పుడు ఇదిగో ఇప్పటికీ అప్పుడప్పుడు చెప్తుంటాను. అప్పుడప్పుడు ఒక అబ్బాయి వచ్చి మా ఇంటికాడ ఒక అబ్బాయి వచ్చి అంటాడు, ఇదిగో ఇప్పటికి 8 రోజులు నేను అవిపోక. 8 రోజులా? అసలు మనం ప్రార్థనకి వచ్చి ఎక్కడేడికి పోయింది కూడా రోజులు మనకు గుర్తుండవు. కూలికి పోయిన రోజులు గుర్తుండవు, ఒక్కొక్కరు మర్చిపోతారు. వీడు 8 రోజులు ఎంత గుర్తుపెట్టుకున్నాడు? మరి ఇంకొకరు అంటారు ఇప్పటికి 35 రోజులు. మనం అంటాం కాదన్నా కూడా కరెక్ట్గా డేట్లు మరి అవసరమైతే గుర్తులతో సహా చెప్తాడు 35 రోజులని. మీరేమంటారు తెలుసా? ఇన్ని గుర్తున్నాయి, నీవి అంత తెలివి కల్లోడు కదా. దాని మీద ఉన్న పిచ్చి అది, దాని మీద ఉన్న పిచ్చి అట్టాడిది. ఇప్పుడు వీడికొన్న పిచ్చేంది? పక్షవాతం నుంచి ఎక్కడ బయటకు వస్తే నేను నా కుటుంబాన్ని, నా భార్యను, నా బిడ్డలను, వీళ్ళందరినీ పోషించాలి, ఊర్లో నన్ను అందరూ మంచివాడు అంటారు. ఈ దరిద్రం నాకెందుకు? ఆడికి పోయి ఆడ పడుకుంటే తెచ్చిపెట్టేళ్ళు తిడుతూ వాళ్ళే తెచ్చి పెడతారు. నాకు పడుకున్నప్పుడు నాకు గుడ్డలు మురికుంటే వాళ్ళే దేశపోయి ఉతికేస్తారు. నా ఒళ్ళు బంకబట్టుంటే వాళ్ళే దేశపోయి నీళ్ళు పోస్తారు. నేను ఎక్కడన్నా పడిపోయి ఉంటే వాళ్ళే ఇంటికి తీసుకొచ్చి కడిగేస్తారు. నాకెందుకు ఈ తలకాయ నొప్పులు? అలవాటు పడిపోరుగా. ఉదాహరణకు వెంకటేశ్వరుడు అనుకోండి, పాపం పని పోకుండా ఉంటే ఏం చేస్తారు? తిట్టుతున్నావు, పొడుతున్నావు, బెటరు పెట్టరమ్మా, ఏదో ఒకటి చేస్తారు. ఏమంటారు తెలుసా? ఎందుకు ఇదొక అంటారు, అటు ఇటు అంటారు. పొద్దున్నే 4 చేవాట్లు పెట్టినప్పుడు చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాడు, పాటలు వింటూ ఉంటాడు, వాళ్ళు తిట్టి అనుకుంటాడు. వాళ్ళు పోతే మళ్ళీ సాయంకాలం కదా వాళ్ళు వచ్చేది. అప్పుడు వరకు ఇష్టమేగా. అంటే వీళ్ళకి ఏమైపోయింది? నీళ్ళకి రోజు అనిపించా, రోజు అని మాకే తెలివి ఉండాలి, నీళ్ళేమో అనుకుంటున్నారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఈడు ఉన్న పరిస్థితిలో నుంచి వాడు బయటికి రావాలంటే వాడికి ఇష్టం లేదు. ఎన్ని సంవత్సరాల దాకా ఇష్టం లేదంట? 38 సంవత్సరాల దాకా ఇష్టం లేదంటమ్మా. ఈరోజు మనం ఏమంటామంటే 10 సంవత్సరాల నుంచి నా బాధ నీకు తెలుసా? నువ్వు 10 సంవత్సరాలే, నువ్వు 20 సంవత్సరాలే. వీళ్ళ ఇంట్లో వాళ్ళు 38 సంవత్సరాలు భరిస్తున్నారు ఆ బాధ. మరి ఏం చేద్దాం చెప్పండి? ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? 38 సంవత్సరాలు భరించారంట మా ఇంట్లో. ఊరని భరిస్తారా?
38 సంవత్సరాలు భరించిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? దేవుడా, ఇక మా వల్ల కాలేదు, అందుకే వదిలేసాం, మా పరిస్థితి కాదు, నువ్వు ఉన్నావు, నీ మీద మాకు ఒక నమ్మకం ఉంది, నీ చిత్తం అయితే అతను బాగు చేయి, లేకపోతే అక్కడే చచ్చిపోని అన్నాడు. అప్పుడు దేవుడు వచ్చి ఆ కోనేటి దగ్గరకు వచ్చి, ఎంతమంది ఉన్నారంట కోనేటి దగ్గర? అక్కడ రాయబడింది, గుంపులుగా పడి ఉండిరి. గుంపులుగా ఉంటే ఇలా అందరి దగ్గర పోకుండా వీడి దగ్గరకు వచ్చి, వాడు అప్పటికే చాలా కాలం నుండి ఆ స్థితిలో పడి ఉండుట చూసి ఎదురు బాగుపడాలనుకుంటున్నావు అన్నాడంట. ఏమంటున్నాడు? ఏం బాగుపడాలనుకుంటున్నావు అంటే, మామాటం కోసం అన్నాడు అంటున్నావు, బాగుపడాలనుకున్నాడు. మామాటం కోసం మళ్ళీ నిజం అనుకున్నారేం? నిజం అనుకుంటారా? అప్పుడప్పుడు చాలామంది మీరు ఉన్నాయి, ఏంది ఈ పరిస్థితి, నాకు కూడా బాగుండాలని ఉంది, మామాటం కోసమే. నిజం కాదు అది, నిజం అట్లా ఉండదు. నిజం చాలా కరెక్ట్గా ఉంటుంది. నిజంగా మనిషి తీర్మానం తీసుకుంటే చచ్చిపోయినా మళ్ళీ వెనుక అడిగేయడు. బాగుపడాలనుకుంటే అయితే లేచి నీ పరిపెత్తుకొని తెచ్చిపోమన్నంట. యేసుప్రభు ఏమన్నాడు? ఏమన్నాక నీ పరుపుని ఎత్తుకొని వెళ్ళిపోమన్నంట. ఏందో పరుపుని ఎత్తుకొని పొమ్మంటున్నావు? పరుపుని ఎత్తుకోకపోతే మళ్ళీ వచ్చి ఆడ పండుకోవాలి అంటే నీకు పండుకోవాలనిపిస్తుందిగా, నీకు ఆనే పండుకో. నువ్వు పరుపుని ఎత్తుకొని తెసపో, ఆ ప్లేస్లో ఇంకొకడు వస్తాడు, నువ్వు పరుపుని ఎత్తుకొని వెళ్ళిపోమన్నంట. ఏం అర్థం కాక ఏమన్నాడు? పరుపుని ఎత్తుకొని పొమ్మన్నాడు కాబట్టి బాగుపడాలనుకున్నాను కదా, పరుపుని ఎత్తుకొని పోకపోతే ఎక్కడ బాగుండదని ఇప్పుడు లేచి పరుపుని మడుతున్నాడంట. పరుపుని మడుతుంటే మనోడికి ఎంత బాధ అవుతుంది తెలుసా? పరుపుని మడుతుంటే ఎంత బాధ అవుతుంది తెలుసా? ఈ 38 సంవత్సరాల నుంచి కట్టుకున్న భార్య చచ్చిపోతే భూత్యాప్తం చేయడానికి ఎంత ఏడుతున్నాడో అంత ఏడుతున్నాడంట. పరుపా, నిన్ను మడవాల్సి వస్తుంది, ఇంకా రేపటి ముంచేడికి రానేమో, ఇక్కడ నేను ఉండనేమో, అయ్యో అనవసరంగా మళ్ళా ఆ మంచి రోజుల్లోకి పోవాలేమో, ఎలాగంటే ఏయ్ తీ పరుపా తీ అన్నాడంట. ఏం అర్థం కాదా? అనవసరంగా బాగుపడదామనుకున్నానే, అయ్యో నా వల్ల కాదు ఇంకా అని పరుపును మడతేసుకొని ఏం చేశాడు చూడండి. ఇక్కడ చదవండి అమ్మ మాట, 9వ వచనం. వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని, యేసుప్రభు ఎంత గొప్పడు తెలుసా? పరుపు స్వస్థత నుందేవుగా ఇంకా లేచి వెళ్ళిపోమల్లా. ఎందుకు వెళ్ళిపోమల్లా చెప్పండి? మళ్ళీ ఇంటికాడికి పోయి ఏం చదువుతాడు, నా పరుపు మర్చిపోవచ్చు అని చెప్పి మళ్ళీ ఆడు అలవాటు పడతాడు. అసలు నీకు ఇది ఉంటే నువ్వు మళ్ళీ ఇటు కొత్త, ఇది లేకుండా తీసుకొని పోరన్నాడు. ఆనవాళ్ళు కూడా ఉండకూడదు నీ ఈడ. ఏమన్నా మళ్ళీ పోతాయి కదా. అప్పుడప్పుడు ఏమంటారు తెలుసా? అలాది మర్చిపోవచ్చు నా సెల్ఫోన్ అంటాడు. సెల్ఫోన్ మర్చిపోవచ్చు అని పోయి మళ్ళీ గబ్బాయి వస్తాడు. ఊరు మర్చిపోమారు నిన్ను పిల్లలు, నేను పోయి తెస్తా, నీకు తెలియదు ఆడుంది, నేను పోయి వస్తాను అంటాడు. నీ పరుపుని ఎత్తుకొని వెళ్ళిపో. నీ ఉన్న పరిస్థితులు, అందుకే చూడండి, మీకు అందరికీ చెప్తున్నాను, ప్రస్తుత కాలంలో యావత్ భూమి మీద సర్వలోకములో మనుషులందరూ అనేకమైన వాటికి అలవాటు పడిపోయారు. ఇంట్లో భార్యలు, భర్తలు గోజాడుతున్న, తల్లిదండ్రులు పిల్లలు గోజాడుతున్న, రాత్రింబగులు ఏడుతున్న, మొరపెడుతున్న, వాళ్ళ అలవాట్ల నుంచి బయటికి రాలేకపోతున్నారు. బాగుపడటానికి అవకాశం ఉన్నా కోనేటిలోకి దిగేటట్టుగా దేవదూత వచ్చి కదిలించినప్పుడు దిగుదామనుకుంటున్నారు, కానీ మనస్ఫూర్తిగా దిగాలని ఊరికి లేదు. అలాగే యేసుప్రభు ఏమన్నాడంటే, కోనేటు దగ్గర ఎలాగైతే రోగగ్రస్తులు పడి ఉన్నారో వాళ్ళందరి గురించి నేను చెప్పట్లా, ఈ యొక్క రోగముతో పడి ఉన్నవాడిలాగా అనేక ప్రాంతాలలో కొన్ని పనికి మాలిన పద్ధతులకు అలవాటు పడిన వాళ్ళు ఉన్నారు. ఎవరైనా అడిగితే నేను బాగుండాలనుకుంటాను, నేను మంచిగా బాగుపడాలనుకుంటున్నాను అంటారు, కానీ మనస్ఫూర్తిగా వాళ్ళకు బాగుపడాలని లేదు. మీరెళ్ళి వాడు ఉన్న పరిస్థితిలో నుంచి వానిని వెళ్ళగొట్టండి అని చెప్పాడు. అందుకని ఇప్పుడు మనం వెళ్ళాల్సి వస్తుంది. లేకపోతే ఈ నిద్ర మానుకొని ఈ ఊరు ఆ ఊరు తిరగాల్సిన అవసరం మనకేముంది? మనం చాలామంది ఏమంటారు తెలుసా? మీకేం పని బాటలేక రోజు ఆ ఊరు ఈ ఊరు పోతారంటే వాళ్ళకేం తెలుసు వాళ్ళ బాధలు. ఆ 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర ఉన్న వాళ్ళ కుటుంబం బాధ వాళ్ళందరికీ తెలుసా? ఈరోజు నీకు తెలుసు, నాకు తెలుసు. యేసు ప్రభు చెప్పాడు, సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి మంచిని ప్రకటించండి అని చెప్పాడు. శుభవార్త అంటే మంచి వార్తను ప్రకటించండి అన్న. ఇది
ఆ కుటుంబం అనుకున్నారు. ఏందయ్యా పరుపుని ఎత్తుకొని ఇంటికి వచ్చావంటే, ఒక ఆయన వచ్చాడు, నా పరుపుని ఎత్తుకొని పొమ్మన్నాడు, నేను ఎత్తుకొని రానంటే నన్ను కొట్టడానికి వచ్చాడు, కాబట్టి నేను పరుపుని ఎత్తుకొని వచ్చేసాను అన్నాడు. ఎందుకంటే వాడి గురించి అంటే మీరు అనొచ్చు, నిజంగా వాడి పరిస్థితి ఎలాంటిదంటే మీకు అర్థం కావటం చెప్తాను. తర్వాత ఫార్మాలిటీస్గా యేసు ప్రభు వారు దేవాలయంలోనికి పోయాడు, సమాజ మందిరంలోనికి వాక్యం చెప్పడానికి పోయాడు. ఇలా వాక్యం చెప్తున్నప్పుడు ఆ దేవాలయంలో ఈడి అనగ కనపడితే ఏమన్నాడు తెలుసా? మరీ ఎక్కువ కీడుకు కలగకున్నట్లు ఇక పాపం చేయొద్దన్నాడు. ఎందుకంటే ఇటు బుద్ధి ఎట్టాడిది, మళ్ళా పోయొద్దాములు ఏమవుద్దులనే బుద్ధి. అందుకు చెప్పాడు, ఈసారి మళ్ళా ఆ యొక్క కోనేటులు ఆ స్థలము దగ్గరికి వెళ్ళి మళ్ళా పరుపు పరుచుకొని పండుకోవాలనుకున్నావా, జీవితంలో నీ దగ్గరకు రారు. చాలామంది అనుకుంటారు ఫార్మాలిటీస్ కోసం మేమున్నాంలే, మాకు ఇది బాగానే ఉందిలే, ఈ తిట్టేవాళ్ళు తిడుతుంటారు, అనేవాళ్ళు అంటుంటారు, ఏడ్చేవాళ్ళు ఏడుతుంటారు, ఎవరు సావాళ్ళు చేస్తుంటారు, నాకేమన్నీ సక్రంగా జరుగుతున్నాయి అనుకుంటున్నావు. నీకు అర్థం కావటంలా, నీ జీవితము ఎంతోమంది జీవితాలను తెగ నరుగుతున్నది. నీ పరిస్థితి ఎంతోమంది బ్రతుకులను నరకయాతనకు గురి చేస్తున్నది. నీ వల్ల చూడండి, 38 సంవత్సరాల నుంచి ఇక్కడ బడి ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాగుపడి ఉంటారా? ఎడుగురు రోగం కలిగినాడు ఈడు, మా పురుషుడు ఈడు ఇక్కడ పడి ఉంటే భార్య ఏ స్థాయిలో తిరుగుతుంటుంది, పిల్లలు ఎలాగుంటుంటారు, కుటుంబం ఒకసారి సక్రంగా ఉంటుందే? ఈడి పాటికి ఈడు ఉంటుండే వాళ్ళ పాటికి వాళ్ళు తిరుగుతుంటారు. అడిగే వాళ్ళు ఎవరు? అసలు వీడికి ఆ సెంత ఉందా? అసలు ఇక్కడిందా? ఇటు పొద్దున్న లేస్తే పరుపు మీద పండుకుందామా శుభ్రంగా ఉందామా, పరుపు మీద పండుకుందామా శుభ్రంగా ఉందామా. రే ఇంటికాడ వాళ్ళ పరిస్థితి ఏంది? పొద్దుటాల నుంచి సాయంకాలం దాకా నీకు అన్నం తెచ్చి పెడుతున్నారంటే ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఎక్కడ పని చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని ఆలోచన ఆయన ఉందా? నాకు 3 పూట్ల కడుపు నిండా పెడితే నాకు అంతే చాలు, ఎడ పడుకొని ఎడ ఏం చేస్తుంటాడు, ఆడ పడుకున్నాడు వరకుంటాడా? వాళ్ళ గురించి వీళ్ళ గురించి లేనిపోని సొల్లు చెప్పుకుంటా ఆ టైం పాస్ చేసుకుంటూ 38 సంవత్సరాలు టైం పాస్ చేశాడు మామూలుడా. అందుకని యేసుప్రభు అన్నాడు, ఇంకొకసారి నీ పరుపుతో నువ్వు ఎడ కనపడ్డావు తాడదెత్తా పరిపెత్తుకొని వెళ్ళిపో అన్నాడు. ఈరోజు మనం వెళ్ళాల్సింది పని ఏంటంటే, అనేక మంది ఇలాగా కొన్ని రకాలైన పరుపులు పరుచుకొని వాటికి అలవాటు పోయి అక్కడే కూర్చున్నారు. ఎవరు చెప్పినా మా ఇంట్లో వాళ్ళకి లేని బాధ నీకెందుకు అంటుంటారు. ఎవరేమన్నా నువ్వేమన్నా తెచ్చి పెడుతున్నావా, నా కష్టం నేను తింటున్నాను అంటాడు. ఎవరేం మాట్లాడాల్సిన పని లేదు. కానీ ఈ సువార్త అనేది వాడి దగ్గరికి వెళితే వాడున్న ఆ పరిస్థితిలో నుంచి వాడేమవుతాడు, బయటకు వస్తాడు. అలాగ బయటికి రావాలని యేసు ప్రభు వారు వాని దగ్గరికి వెళ్ళాడు. అదే విధముగా అనేక మంది అనేకమైనటువంటి ఆ బంధకాలలో బంధించబడిన వారిని బయటికి తీసుకురావాలని యేసు ప్రభు వారు మన ద్వారా ఈ సువార్త అందరికీ పంపిస్తున్నాడు. కాబట్టి ఇంకా ఈ దినం వరకు నీ కుటుంబంలో కానీ నీ పరిస్థితిలో కానీ నీవు కానీ ఇలాంటి స్థితిలో ఉండి అలవాటు పడిపోయి నా వల్ల కావటం లేదనుకుంటే, యేసు ప్రభు ఈరోజు వాడిని గద్దించినట్టుగా నిన్ను నన్ను గద్దించడానికి వచ్చాడు. ఆయన దగ్గరకు వస్తే ఈడు ఎలాగో బాగుపడ్డాడు, నువ్వు కూడా అలాగే బాగుపడతావు. మరలా నీకు ఆలోచన వచ్చిందా? ఆలోచన వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఈడు దేవాలయంలో కనపడ్డామంటే వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు ఆలోచన వస్తుంది జనాలకు, దేవాలయాలు కనపడుతుంటారా? కంట్రోల్ మేము ప్రార్థన రాకుండా కరెక్ట్గా ఉంటామంటారు. ఏడుంటారు వీళ్ళు చెప్పండి, నాకు అర్థం కాలే. మళ్ళీ 1 నెల 2 నెలలు 3 నెలలు ఆగిన తర్వాత మళ్ళీ పోయి అదే గుంతలో ఎతకాలి నేను, అదే పూడిలో ఎతకాలి నేను. ఏంది మళ్ళీ ఇక్కడికి వచ్చావంటే మనసు బాగలేక. ఎప్పుడు బాగుంది నీ జీవితంలో? నువ్వు చచ్చినా కూడా నీకు బాగుంటుంది మనసు. ఇప్పుడు నన్ను బాగుందా? దిగులు ఎక్కువైపోయి తప్పులు చేతవా? ఆడు దిగులు ఎక్కువ, 50 రూపాయలు ఆడైతే నువ్వు నువ్వు 100 రూపాయలు తగలబెడుతున్నావు. దిగులేం దిగులు? ఇవన్నీ కాదు, నువ్వు దానికి అలవాటు పడ్డావు. అలవాటులో నుంచి బయటికి రావాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాల్సిందే. ఈయన్ని 38 సంవత్సరాల్లోనే కొరడ తీసుకొని తరుముకున్నాడు. నీ జీవితం ఎన్ని సంవత్సరాల నుంచి ఆ పరిస్థితిలో ఉన్నా యేసు ప్రభు దగ్గరకు వస్తే నీ జీవితాన్ని యేసు ప్రభు బాగు చేసి నీకు నీ కుటుంబానికి ప్రశస్తమైన ఆశీర్వాదాలు దీవెనలు అనుగ్రహిస్తాడు. అలాంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరం కూడా తల ఉంచినట్టయితే ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలోకి భవిద్దాం. కృప కలిగిన